ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకున్నాక ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. అవి వేసుకున్నాక పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్ వేసేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వెయిట్ చేసి, అలాగే ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లో వచ్చాక కట్ చేసుకున్న బాతు పీసెస్ని మనం ఆయిల్లో వేసేసుకోవాలి. పీసెస్ అన్నీ వేసేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. బాతు కర్రీ చేసేటప్పుడు మనం వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. వాటర్ వేయడం వల్ల నీచు వాసన ఎక్కువగా వస్తుంది అండ్ ఇందులో మనకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ ఉడికించాలి. అలా ఉడికినాక మనం చెక్ చేసుకోవాలి పీస్ మంచిగా ఉడికిందా లేదా అనేసి. అలా హాఫ్ కుక్ అయ్యాక మనం అల్లంని యాడ్ చేసేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలా అన్నీ యాడ్ చేసేసుకున్నాక మనం ఒక 15 to 20 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 80% వరకు కుక్ అయ్యాక మనము కారంని యాడ్ చేసేసుకోవాలి. అలాగే మరి కొంచెము ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. అదేంటి బాతుకూర అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు, కానీ దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. వారి కోసమే ఈ రెసిపీ. ఈ రెసిపీ మేము కూడా ఇదే ఫస్ట్ టైం. మాకు చాలామంది చెప్పారు ఇది బాగుంటుంది అని, అందుకోసమే ట్రై చేయాలనుకున్నాము, చేసేసాము. అంతే, సింపుల్ అండ్ ఈజీ బాతు కర్రీ రెడీ అయిపోయింది.